వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారికి జై. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పులుపులవారి వీధిలో కోట బజార్ నందు వెలిసిన శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో ఈ ప్రతి నెల జరిగే విధంగానే ఈ నెలలో కూడా స్వాతి నక్షత్రం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కావున ప్రతి నెలలో జరిగే విధంగానే ఈ నెలలో కూడా స్వామివారికి అభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలు, నోకల్చ స్నపన అన్ని జరిపి స్వామివారు అలంకార రూపుడై భక్తులకు దర్శనం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని మీకు తెలియపరుచుకున్నాం. మరొక ముఖ్య విషయంగా ఈ గత 150 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఇక్కడ దేవాలయం శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయం. ఆ కాలక్రమంలో స్వామివారితో పాటుగా ఇక్కడ వనమా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, కీర్తిశేషులు వనమా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది నరసరావుపేట ప్రజల సహకారంతో. అదేవిధంగా ఆ కాలక్రమంలో అట్లా జరుగుతూ పూజలు అందుకుంటూ ఉన్నారు వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి నామకరణంతో. అదే విధంగా వాళ్ళ అబ్బాయి గారు వన్మా కృష్ణ గారు ఆ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ కాలక్రమంలో ఇప్పుడు ప్రస్తుతం ఇది ఎండోమెంట్ లో ఉన్నందువలన దీనికి ఇప్పుడు ఎండోమెంట్ నుంచి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ స్వామివారి ఆలయాన్ని రాతి కట్టుబడితోటి సుమారు 3 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని, దేవాలయాన్ని పునఃప్రతిష్ఠించి కార్యక్రమం నిర్మాణం చేసుకుందాం అన్న ఒక ఆలోచనలోని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి నరసరావుపేట పుర ప్రజలు విరివిగా విరాళాలు ఇచ్చి ఈ మహత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ స్వామివారి దేవాలయానికి ఎవరి వంతు వాళ్ళుగా విశేష కృషి చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ దేవాలయం నమూనా ఈ రాతి కట్టుబడంతో ప్రస్తుతం స్థాయి ఈ రకంగా జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం పునాది మటుకు జరగటం జరిగింది. ఇంకా మీ అందరి దగ్గరికి కూడా రావటం జరుగుతుంది. అదేవిధంగా మీరు కూడా మీ వంతు సహాయాన్ని మాకు అందించి తగు దేవాలయానికి తోడ్పాటును అందించవలసిందిగా మా కమిటీ అందరి తరపున మిమ్మల్ని కోరుచున్నాం.